యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరి ఈరోజు దేవుని యొక్క మాటలు వింటకు ఆసక్తిగా మనం కూర్చుని ఉన్నాం. మరి బైబిల్లో చాలా ఆజ్ఞలు మనకి దేవుడు విధించి ఉన్నాడు. మనకు తెలిసినవి కొన్నే. మరి ఆ కొన్నిలో ఏంటి అని అంటే నోటి మాటల గురించి ధ్యానిద్దాం. ఎటువంటి మాటలు మాట్లాడాలి, ఎటువంటి మాటలు మాట్లాడకూడదు, ఈ విషయాలు కూడా బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. అసలు ఫస్ట్ ఏ మాటలు మాట్లాడకూడదో బైబిల్లో చూద్దాం. యోహాను గారు రాసిన 3వ పత్రిక 10వ వచనం, ఎందుకంటే అదంతా ఒక అధ్యాయమే ఉండిద్ది. యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదురుచు. ఇది ఒక టైప్ ఒకరికి చెప్తూ ఉంటారన్నమాట. యోహాన్ గారు ఒక పత్రిక రాస్తూ ఇక్కడ చెడ్డ మాటలు వదురుచు అంటే మనుషులు చెడ్డ మాటలు పలుకుతారు అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. ఏ విషయాల్లో చెడ్డ మాటలు పలుకుతాడు మనిషి? తనకు నచ్చనిది జరిగినప్పుడు, తాను ఓర్చుకోలేనప్పుడు, తనకి ఇష్టం లేని చోట్ల చెడ్డ మాటలల్లా వదురుచూ ఉంటాడు. ఇంకొక మాట కూడా చూద్దాము. సామెతలు 4వ అధ్యాయము 24వ వచనం. సామెతలు 4వ అధ్యాయము 24వ వచనం. మూర్ఖపు మాటలు నోటికి రానీయకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. మూర్ఖపు మాటలు అంటే ఏంటి? గొప్ప ఎగ్జాంపుల్ ఇది. ఒక పిల్లలు ఇంతకు ముందు ఏ సినిమా వస్తే ఆ సినిమాలో డైలాగులు పట్టుకొని మాట్లాడేవాళ్ళు. ఇప్పటికీ అంతే, ఫేమస్ డైలాగులు వస్తాయి. అట్లా ఒక ఊర్లో ఒక పిల్లాడు ఈ డైలాగ్ మాట్లాడుతున్నాడంట. నా మాట నేనే విన్ను, నాకు కోపం వస్తే అని అంటాడంట మాట్లాడితే. ఇప్పుడు పాస్టర్ గారు అన్నారంట అరే అని చెప్పి కూర్చోబెట్టి వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట ఆ మాటకు అర్థం. నువ్వు అంత చక్కగా హీరో చెప్పాడు, నాకు ఇష్టమైన హీరో చెప్పాడు అని చెప్పి అంత చక్కగా కోపం వస్తే నా మాట నేనే విన్నా అని చెప్పి అంటున్నావు కదా, ఇప్పుడు ఆ మాటకు అర్థం చెప్తా చూడు. మామూలుగా నేను ఇప్పుడు చెప్పే మాట నువ్వు వినలేదనుకో, మూర్ఖుడివి అంటారు. ఏంటి? మాట వినకపోతే ఏమంటారు? మూర్ఖులు అంటారు. తాను చెప్పిన మాట తనే వినకపోతే ఏమంటారు? అతి మూర్ఖుడు, పిచ్చోడు అంటారు. ఇప్పుడు నా మాట నేనే విన్నంటే ఏంటి అర్థం? ఎవరి మాట వినడు. అప్పుడు పిచ్చోళ్ళు ఎవరన్న మాట అంటారా? నువ్వు పిచ్చోడు రా అన్నాడు. ఆడు షాక్ అయిపోయాడు అనమాట. ఇదేంది, నా హీరో నన్ను పిచ్చోడిని చేసి ఈ డైలాగ్ మాట్లాడా అంటే. చిన్నపిల్లలు కొన్ని మాటలకి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి కొన్ని మాటలు అనేస్తూ ఉంటారు. కాబట్టి వాటిలో ఒక మాట అనమాట మూర్ఖపు మాటలు. మన ప్రవర్తన కూడా అప్పుడప్పుడు మూర్ఖంగా ఉంటుంది. అందరికీ వ్యతిరేకంగా, అందరి ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంటుంది అనమాట. కాబట్టి దేవుడు అదే అంటున్నాడు, మూర్ఖపు మాటలు నీ నోటికి రానీయకుడి. ఆ పిల్లాడు తెలియక ప్రతి మాటను అనేసాడు. వాడైతే ఆ యొక్క పాస్టర్ గారు చెప్పిన మాటే రివైండ్ చేసుకుంటున్నాడు అనమాట. ఎంత అర్థం ఉందా, మా హీరో అయితే చాలా తేలిగ్గా చెప్పేశాడే అని చెప్పి. కాబట్టి మూర్ఖపు మాటలు మన నోటి నుండి రానియకూడదని కూడా ఆజ్ఞ బైబిల్లో వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. బైబిల్లో చాలాసార్లు చాలా చోట్ల కామన్గా ఉండే పదం అబద్ధం ఆడవద్దు. అంత డీప్ విషయం ఏముంది అబద్ధంలో అని గమనిస్తే, బైబిల్ స్టార్టింగ్ అబద్ధంతో మొదలైద్ది,
అంతము అబద్ధంతో ముగిసిద్ది అని ఒక పాస్టర్ గారు చెప్తారు. చాలా అర్థవంతంగా ఉంటుంది. బైబిల్ అబద్ధంతోనే స్టార్ట్ అయ్యి అబద్ధంతోనే ముగిసింది. ఈ అబద్ధాన్ని విరిచేయటానికే మరి క్రీస్తు భూలోకానికి రావటం జరిగింది. ఏంటా అబద్ధం? ఏంటా లై? లై అంటే ఇంగ్లీష్లో అంటారు లై అని. ఈ అబద్ధం ఏంటి? ఆది యందు దేవుడు ఆదాము గారిని అవ్వగారిని సృజించినప్పుడు పాము అవ్వగారికి అబద్ధం ఆడుతుంది. అబద్ధంతో చెప్తుంది, ఈ పండు తింటే నీవు దేవదూత వలె ఉంటావు, నీవు కూడా దేవుని వలె కనిపిస్తావు, నీకు చెప్పినటువంటి మాటలన్నీ వ్యర్థపు మాటలు, అబద్ధపు మాటలని అబద్ధం చెప్పింది సర్పం. ఆ అబద్ధానికి లోనయ్యి అవ్వగారు పండు తినటం జరుగుతుంది. అప్పటి నుండి జరిగే అబద్ధాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. చివరి దాకంటే ఈ భూమి అంతమయ్యేదాకా ఈ అబద్ధం కొనసాగుతూనే ఉండిద్దంట. అంత్యక్రీస్తు వస్తాడు, క్రీస్తు అనేవాడు లేడు, క్రీస్తు అనేవాడిని నేనే దేవుణ్ణి అని చెప్పి పెద్ద విగ్రహాన్ని ఒకటికి చేయించుకుంటాడు. ఆ విగ్రహాన్ని యెరూషలేం దేవాలయంలో పెడతాడు. ఆ యెరూషలేం దేవాలయంలో పెట్టి ప్రపంచం మొత్తాన్ని ఆ విగ్రహానికే కొలవమంటాడు. ఇక ఏ దేవుడు లేడు, కొలవకపోతే చంపేస్తాను అంటాడు. ఆ విగ్రహానికి గుర్తుగా ముద్ర పెడతాడు. అంటే ఇవన్నీ అబద్ధాలు చెప్పుకుంటూ వస్తాడనమాట. వచ్చిన ప్రవక్తలందరినీ చంపేస్తూ ఉంటాడు, విగ్రహానికి మొక్కని వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు. కాబట్టి అబద్ధం అనేది చాలా ప్రాముఖ్యమైనది బైబిల్లో. అందుకే దేవుడు అబద్ధం ఆడవద్దు అని అంటాడు. మరి కొన్ని విషయాల్లో పాత నిబంధన గ్రంథంలో యెహోవాకు అబద్ధం ఆడిన వారందరినీ చంపేస్తూ ఉండేవాళ్ళు యెహోవా. ఎక్కడ చూడవచ్చు అని అంటే, మరి యెరికో పట్టణంలోనికి వెళ్ళినప్పుడు ఒక ఆకాను గారు అనేటువంటి వ్యక్తి, ఇజ్రాయేలీలో ఉన్నటువంటి వ్యక్తి, కింద ఉన్నటువంటి బంగారపు ముక్కలు 2-3 తీసుకుంటాడు. అంటే ఎగ్జాంపుల్గా ముక్కలు అంటే ముక్కు పుడక, చెవి కమ్మ, ఇంకా అంతే చిన్న చిన్నవే తీసుకుంటాడు. ఒక 3 ఆ 3 తీసుకొని మంచం కింద పెట్టెలో దాచుకొని ఉంటే యెహోవా గమనించి అతనిని పట్టించి ఆ యొక్క పాళెంలో నుండి వెలివేసి కాల్చి చంపేస్తాడు. అంటే అబద్ధంలో చాలా గొప్ప శిక్ష ఉంది అని చెప్పి బైబిల్ తెలియచేస్తుంది. తర్వాత ఇంకో మాట చూద్దాం. సామెతలు 10వ అధ్యాయము 19వ వచనం. ఏమేం మాటలు పలుకకూడదు? సామెతలు 10:19. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనువాడు బుద్ధిమంతుడు. అసలు ఈ మాట ఎవరు విని ఉండరు. విస్తారమైన మాటలు అంటే పెద్దగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అస్సలు ఆగదు నోరు, మాట్లాడుతూనే ఉంటారు లోడ 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 లోడమంట. అలా మాట్లాడకూడదంట. ఎందుకు? ఆ మాటల్లో దోషం ఉంటుందంట. ఏంటా దోషం? మనము తెలుసో తెలియకో కొన్ని విషయాలు చేస్తాము, కానీ తెలిసి తెలియక చేశాము అన్న విషయాలు చెప్పేస్తూ ఉంటాము. కొన్ని విషయాల దగ్గర మాటల దగ్గర గొడవలు వచ్చేస్తాయి. కూర్చొని ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, ఏదో మాట అనేస్తారు, కొట్టేసుకుంటూ ఉంటారు. ఈజీగా జరిగిపోతూ ఉంటాయి. దానికి కారణం ఏంటి? అక్కడ విస్తారమైన మాటలు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు. కాబట్టి మౌనంగా ఉండేవాడు బుద్ధిమంతుడు. సైలెంట్గా ఉంటారు కొంతమంది అయితే అంటే వెళ్ళిపోతూ ఉంటారు. అంటే బైబిల్ సెలవిస్తుంది, జ్ఞాని మౌనముగా ఉండును అంట. జ్ఞానము కలిగిన వాడు ఎప్పుడైనా సరే మౌనంగా ఉంటాడు. బుద్ధిహీనుడు ఎప్పుడైనా సరే మాట్లాడుతూనే ఉంటాడు. అందుకే ఎవరైనా సరే మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యాన్ని వారికి తెలియజేయాలి. ఎందుకంటే బైబిల్లో ఇలాంటి మాటలు ఉన్నాయా అని ఎక్కువ మందికి తెలియవు అనమాట. తర్వాత ఇంకో మాట చూద్దాం. సామెతలు 23వ అధ్యాయము 7-8 వచనములు. సామెతలు 23వ అధ్యాయము 7-8 వచనములు. అట్టివాడు తన ఆంతర్యములో లెక్క చూచుకొనువాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు.
నీవు తినిన దానిని కక్కివేయుదువు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. చాలు. ఈ యొక్క గుణం కలిగిన వాళ్ళు ఎవరు అని అంటే తిండిబోతులు అని పై ఉంటుంది. నీవు తిండిబోతు అయితే నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము అని ఉంటుంది. అధికంగా తిండి తినటం కూడా పాపమే. ఏంటి మాట్లాడటంలో ఇన్ని డివిజన్స్ ఉంటే అధికంగా తిండి తినటం కూడా తప్పే అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. అటువంటి వారు మనల్ని ఆహారానికి లైక్ భోజనానికి పిలిస్తే వెళ్ళకూడదంట. తిండిబోతులు మనలను భోజనాలకు పిలిస్తే వెళ్ళకూడదంట. ఎందుకు వెళ్ళకూడదు అంటే లెక్కలు వేసుకుంటారంట వాళ్ళు. వీళ్ళు ఇంత తిన్నారు, వాళ్ళు ఇంత తిన్నారు, ఈ కుటుంబం నుంచి ఎంతమంది వచ్చారు అని చెప్పి లెక్కలు వేసుకొని తన మనసులో లెక్కలు వేసుకుంటూ ఉంటారంట. తర్వాత ఏంటి, నీవు దాన్ని తినినను ఏం చేస్తావు, కక్కేస్తావు. మనకు అరాయించుకునే శక్తి ఉండదంట. కాబట్టి అలాంటి వారి జోలికి, అలాంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు. అలాంటి వారిని బైబిల్ ఏమంటుంది అంటే వేషధారులు అంటది. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఇంకో విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనసులో చెడుని కుళ్ళుని పెట్టుకొని బయట మాత్రం చక్కగా మాట్లాడుతూ మనవాళ్ళు మనమంతా ఒకటి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వారిని మనం గ్రహించి వారి నుండి మనం దూరంగా ఉండాలని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయము 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటలను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. చాలు. మనుషులు ఎల్లప్పుడూ వ్యర్థమైన మాటలు పలుకుతారా, అప్పుడప్పుడు పలుకుతారా చెప్పండి? నేనైతే ఎల్లప్పుడూ అంట. వ్యర్థమైన మాటలు అంటే పనికిరాని మాటలు, సొల్లు, ఉపయోగం లేని మాటలు అంటారు వీటిని. ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటారు, కూర్చొని ఏం చేస్తాము, వ్యర్థమైన మాటలు. ఏంటి ఆ వ్యర్థమైన మాటలు? ఎగ్జాంపుల్, చుట్టుపక్కల వాళ్ళ గురించి చెప్పుకోవటం. మన గురించి చెప్పుకోరు, మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళ గురించే చెప్పుకొని వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా డిసైడ్లు చేసుకోవటం. వ్యర్థమైన మాటలు. ఆకాశంలో కొన్ని రాకెట్లు పంపారు, భూలోకానికి కొన్ని రాకెట్లు దిగాయి, ఏలియన్లు వచ్చారు, ఇవన్నీ మనకు అవసరమా? బైబిల్ గురించి చదువుతూ పాటలు పాడేటువంటి స్త్రీలు, అటువంటి సంఘాలు ఇప్పుడు లేవన్నమాట. ఓన్లీ సొల్లు మాటలు, ఏ పడితే అవి మాట్లాడుకోవటం, టైం పాస్ చేయటం ఎక్కువగా ఉంది. టైం పాస్ మాటలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనుష్యులు వ్యర్థమైన మాటలు పలుకుతురు. కానీ రాకడ దినమున, అంత్య దినమున వారు లెక్క చెప్పాల్సి ఉంది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. నువ్వు పనులన్నీ చేసుకొని నువ్వు ఇంటి బయట కూర్చొని ఉన్నావు, ఏం చేసావు? నేను నీకు బ్రతుకునిచ్చాను, ఏం చేసావు? నువ్వు ఎందుకు ఆ వ్యర్థమైన మాటలు పలికావు? ఏం అవసరం ఉంటే పలుకు. ప్రతిదీ లెక్క చెప్పాలని బైబిల్లో రాసింది. ఇంకోసారి చూద్దాం వచ్చిన. నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలెను. దేవుడి సింహాసనం మీద కూర్చొని ఉంటే విమర్శ దినమున మనందరం నుంచొని ప్రతి ఒక్క మాటకు లెక్క చెప్పాలంట మనం. కానీ మనం మాటని అట్లా ఇసిరేస్తా చక్కగా మాట్లాడుకుంటా ఉంటాం. కానీ ఈ వ్యర్థమైన మాటలకు కూడా లెక్క చెప్పాలంట దేవుడి. కాబట్టి ఈ మాటలను కూడా జ్ఞాపకం ఉంచుకొని ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. తర్వాత సామెతలు 12వ అధ్యాయము 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు గలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడువారు కలరు అంటే ఈ ప్రపంచంలో కత్తిపోట్లా ఉంటాయి అన్నమాట వాళ్ళ మాటలు. అలాంటి వాళ్ళు ఉన్నారు.
కాబట్టి జ్ఞానంగా మాట్లాడే వాళ్ళు మనకేం చేస్తారంట, ఆరోగ్యదాయకంగా ఆదరణగా ఉంటాయంట వారి మాటలు. కాబట్టి కొంతమంది చూస్తే మనం బాగా గమనిస్తే కత్తిపోటులాగంటే బాధ కలిగించే మాటలు. ఎలా అంటే ప్రపంచంలో అంటారు, మనిషిని చంపేయాలంటే ఒక మాట చాలు అంటారు. ఒక మాటతో మనిషిని కృంగదీయచ్చు, బాధ పెట్టచ్చు, నిద్ర లేకుండా ఎన్నైనా చేయొచ్చు. ఏది? ఒక్క మాట. అందుకే నరం లేని నాలుక. కాబట్టి మళ్ళీ బైబిల్లో నాలుగు గురించి కూడా ఉంటుంది. జనన మరణాలు ఎవరి వశమై ఉన్నాయి? నాలుక వశమే అయి ఉన్నాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ యొక్క మాటలు ఎదుటి వారికి హానికరంగా ఉండకూడదు. మన మాటలు కత్తిపోటు వల్ల ఎదుటి వారిని గుచ్చుకుంటాయి. ఆజ్ఞలో 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉంది, నరహత్య చేయకూడదు అని. నరహత్య అంటే ఏంటి? ఒకరినొకరు చంపుకోవటం, ఒకళ్ళు కత్తి తీసుకొని ఒకళ్ళు చంపుకోవటం, ఎవరన్నా తీసుకొచ్చి విషం వచ్చి చంపేయటం, అదే నరహత్య కాదు. ఒకరి హృదయాన్ని గాయపరిచినా కూడా నరహత్య కిందకే వస్తుందని బైబిల్ తెలియజేస్తుంది. తర్వాత సామెతలు 15:1, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును. ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. ఏదన్నా గొడవలు జరుగుతుంటే మృదువైన మాటలు వస్తాయా, నొప్పించు మాటలు ఎక్కువ వస్తాయా? నొప్పించే మాటలు అంటే ఆ గొడవను రేకెత్తిచ్చే మాటలు ఎక్కువ వస్తూ ఉంటాయి. కానీ మృదువుగా అమ్మ పోనీలేమ్మ, అయ్యా పోనీలేమ్మ అంటే ఎంత బాగుంటుంది. మృదువైన మాట ఎవరి దగ్గర రావట్లేదు ఇప్పుడు. ఎందుకు అనంటే ఈ సంవత్సరము క్రోధనామ సంవత్సరం అంట. ఈ సంవత్సరంలో మనుషులకు కోపాలు ఎక్కువ ఉంటాయి, ప్రేమ చల్లారిపోతుంది, ప్రేమ తక్కువగా ఉంటుందంట ఈ సంవత్సరం. మనిషికి కోపం ఎక్కువైతే ఏమైద్ది? ప్రేమ తక్కువైద్ది, తగాదలు ఎక్కువైతే గొడవలు ఎక్కువైతాయి, గొడవలు ఎక్కువై కుటుంబాలు విడిపోతాయి, బంధాలకు విలువ ఉండదు. బంధువులు ఇట్లా దగ్గర కూర్చొని ఇట్లా మాట్లాడుకునే ఉద్దేశాలు కూడా ఉండవు. కూర్చొని ఎవరి ఫోన్లో చూసుకుంటే ఎవరి పనులు చూసుకుంటే వెళ్ళిపోతాం హ్యాపీగా, ఇక అంతే ఉండిపోతాం. కాబట్టి ఈ యొక్క క్రోధమును కూడా చల్లార్చేటువంటి మాట కలిగిన వారము మనము. కాబట్టి మన మాటలు కూడా ఎలా ఉండాలంటే మృదువుగా ఉండాలి, ఎటువంటి కోపాన్నైనా చల్లార్చే మాటలుగా ఉండాలి అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకో మాట చూద్దాము. 1 సమూయేలు 2వ అధ్యాయము 3వ వచనం. 1 సమూయేలు 2వ అధ్యాయము. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుడు వంటి ఆశ్రయ దుర్గము లేదు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, రానియకుడి. ఒకసారి మళ్ళీ 3వ వచనం చూద్దాం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు నీ నోట రానియకుడి. మనకు గర్వము ఏ విషయాల్లో వస్తుంది? జ్ఞానం విషయంలో, డబ్బు విషయంలో, మనకున్నది వాళ్ళకు లేని దాని విషయంలో వస్తుంది. అందుకే ఇక్కడ సమూయేలు గ్రంథంలో మనకేం తెలియజేస్తున్నాడంటే యెహోవా అనంత జ్ఞాని, ఆయనకి తెలియనిదంటూ ఏదీ లేదు, మరి జరగనిదంటూ ఏమీ లేదు, జరిగిందంటూ ఏమీ లేదు. ఆయన అనంత జ్ఞాని, ఆయన తప్ప ఇంకో దేవుడు లేడు. కాబట్టి మీ నోట నుండి గర్వపు మాటలు రానియకుడి, మీరు గర్వించకండి. మీకంటే గర్వించగలిగిన వాడెవడు? దేవుడు. ఆయన కానీ కళ్ళెర్ర చేసినా, ఆయన కానీ కోపం వచ్చినా మనం ఏ పాటి వారము? ఆయన ముందు నిలవగలమా? నిలవలేం. యెషయా గ్రంథంలో ఒక అంటారు మాట,
నీవు దేవదూతల కంటే కొంచెం తక్కువగా మమ్మల్ని చేశావు, కానీ దేవదూతల కంటే ఎక్కువ కీర్తి మహిమ మాకే ఉంది అని అంటారు అని ఉంది బైబిల్. అంటే దేవదూతలు మనకంటే ఎక్కువ శక్తిమంతులు. ఎందుకు? దేవుడు చెప్పే ప్రతి పని వచ్చి చెప్పేసి, కొంతమంది దేవదూతలకి డివిజన్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి, ఇప్పుడు ఒక దేవదూత ఉంటుంది, నా సమాచారం వెళ్ళి ఆ యొక్క మనిషికి చెప్పిరా అంటది ఆ దేవదూత. ఇంకో దేవదూత కంచె కాపలాగా వస్తూ ఉంటుంది మనిషికి ఒక దేవదూత. ఇంకో దేవదూత వెళ్ళి సమస్యలు తెలుసుకొని రా అని ఉంటుంది ఒక దేవదూత. అట్లా మనుషులకి కాపలాగా ఉంటారు దేవదూతలు. ఏది, గొప్ప గొప్ప శక్తులు కలిగినటువంటి వాళ్ళు మళ్ళీ దేవదూతలు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవదూతలు దేనికి పనికిరాని మానవుడికి కాపలాగా ఉంటారు. మానవుడు ఏ పాటి వాడు? దేనికి సమానుడు. గట్టిగా ఎండగాస్తే కూర్చోలేము, చలిగాస్తే ఉండలేము, అంతేనా? దేనికన్నా పనిచేస్తుంది ఈ శరీరం? పనిచేయలేదు. ఒక్క 4-5 డిగ్రీలు ఎక్కువ పెరిగిందంటే మళ్ళా మాడిపోతాం. ముసలోళ్ళు అయితే అల్లాడిపోయి చనిపోతారు. అదే చలికి గడ్డ కట్టుకుపోతారు. అంటే కొంచెం బీపీ ఎక్కువైనా తట్టుకోలేము, లో అయినా తట్టుకోలేము, షుగర్ ఎక్కువైనా తట్టుకోలేము, ఏదైనా అవయవానికి చిన్న జలకిచ్చినా కానీ తట్టుకోలేము. అంటే ఇంత బలహీనమైనటువంటి మానవులకు దేవదూతల కంటే చిన్నగా, కొద్దిగా తక్కువగా సృజింపబడ్డారు. కానీ దేవదూతల కంటే ఎక్కువ మహిమ మానవులకే ఇచ్చారు. కాబట్టి నీవు గర్వించకు, నీ నోటి నుండి గర్వపు మాటలు రానియకు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. తర్వాత ఇంకో మాట చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము. మార్కు సువార్త 3వ అధ్యాయము 38వ వచనం. క్షమించాలి. మార్కు 3వ అధ్యాయము 29వ వచనం. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనలో పరిశుద్ధాత్మ దేవునికి కొంతమంది వ్యతిరేకంగా కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. మనమే అనుకుంటూ ఉంటాం, అయ్యో మనస్సాక్షి లేదా, మనస్సాక్షి లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడే ఈ మనిషి అని. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక పక్క హెచ్చరిస్తున్నా ఆ మనిషి మూర్ఖంగా వినకుండా వెళ్తే ఆ మనిషి నిత్య పాపం చేస్తున్నట్టంట. అంటే పాపాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. పాపానికి వచ్చే జీతము మరణము. కాబట్టి నీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని కూడా నీవు ఎదిరించి మాట్లాడకూడదు. తర్వాత అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 30వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 30వ వచనం. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కొంతమంది వంకరగా మాట్లాడుతూ ఉంటారు. మనం ఎంత మంచిగా ఉండడానికి ట్రై చేసినా కానీ కొంతమంది వంకర టింకర్లుగా మాట్లాడటం, కోపాలను రేపటం, చాటుగా మాట్లాడి గొండకటం చేస్తూ ఉంటారు వంకరగా. కాబట్టి దేవుడు అంటున్నాడు వంకర మాటలు పలుకకూడదు. తర్వాత ఇప్పటిదాకా మనం ఏం చూసాము? గర్వంతో మాట్లాడకూడదు, వంకర మాటలు మాట్లాడకూడదు, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ఇంకేం చూసాము? కత్తిపోటు వంటి మాటలు మాట్లాడకూడదు, అబద్ధపు మాటలు మాట్లాడకూడదు, మూర్ఖపు మాటలు మాట్లాడకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు. ఇవేమి మాట్లాడకుండా ఉండాలి. ఇప్పుడు ఏం మాట్లాడాలి? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన నోటిని ఏ విధంగా ఉపయోగించాలి? మత్తయి సువార్త
5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. నీ మాట అవునంటే అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. మన మాటలు ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను. మరి కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా ఏది ఇవి జరగబోయాయి. ఎట్లా? మనం ఎగ్జాంపుల్గా రాకడ సమయంలో, సరే ఇప్పుడు కాదు, పౌలు గారి విషయంలోనే పౌలు గారుగా మారక ముందు క్రైస్తవులను చంపేస్తూ ఉండేవాళ్ళు. కొంతమందిని నువ్వు క్రైస్తవుడివా, నువ్వు క్రైస్తవురాలివా అని అడిగేవాళ్ళు. కొంతమంది గొణికేవాళ్ళు, మేము కాదయ్యా, అవునయ్యా. అంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఏ విషయాల్లో? మనం చేసే కొన్ని తప్పుల్లో కానీ, కొన్ని మాట్లాడే విషయాల్లో కానీ, నువ్వు ఈ మాట మాట్లాడానంటే మాట్లాడని చెప్పు, లేదంటే లేదని చెప్పు. కొన్ని విషయాలు చెప్పరు అనమాట, అట్లా సూటిగా చెప్పకుండా ఆ విషయాలను వంకరగా తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి నువ్వు వెచ్చగానైనా ఉండాలా, చల్లగానైనా ఉండాలి. నేను అటు ఇటుగా ఉండను, నులివెచ్చగా ఉంటాను అంటే మాత్రం కుదరదు అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏం మాట్లాడినా సరే, అయ్యా నాకు ఇది కావాలి, అయ్యా ఇది జరగాలి, ఆ దాని మీదే ఉండాలి. మనం అటు ఇటు తారిట్లాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. కాబట్టి మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంటే ఎప్పుడు సత్యమే పలకాలి అని అర్థం. అవునంటే అవును, కాదంటే కాదు అని అర్థం ఏంటంటే ఎప్పుడు నిజాలే మాట్లాడాలి. అబద్ధం మాట్లాడే వాళ్ళు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకొందును. పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నారు, కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నారు. నాకు కానీ ఒక ఛాన్స్ వస్తే నేనేం చేస్తాను, మీ దగ్గరికి వచ్చి ఉప్పొంగిపోతున్నారు కదా పౌలు గారు అని చెప్పి, నేను ఉప్పొంగుచు ఉన్నటువంటి వారితో నేను మాట్లాడతాను, నా శక్తి కొలది అంటారు. ఎందుకనంటే వారు ఏం చేసేవాళ్ళు, నేను పౌలుకు బంధువుణ్ణి అని అంటే చాలు, తీసుకెళ్ళిపోయి రాజభోగాలు అనుభవించేటట్టు చేస్తారు. మంచి బట్టలు పెడతారు, కడుపు నిండా ఆహారం పెడతారు, ఇంకా కొన్ని రోజులు సరిపడా ధాన్యము, ఆహారము, బట్టలు ఇస్తూ ఉంటారు. ఏంటి? పౌలుకు బంధువుడైతేనే. మరి పౌలు గారు మాత్రం పట్టించుకోరు. అంటే పౌలు గారికి బంధువుడైతే, లైక్ నేను బామ్మర్దిని, నేను బాబాయిని, నేను పెదనాన్ని, పౌలు నా ముందే పెరిగాడంటే చాలు, వాళ్ళకి సకర మర్యాదలు సాగిస్తారు. కానీ పౌలు గారికి మాత్రం రూపాయి ఇచ్చేవాళ్ళు కాదనమాట. అందుకే పౌలు గారు డేరాలు కుడుతూ సేవను కొనసాగించారు. ఆయన కుట్టడానికి కారణం అది. కాబట్టి ఇట్లా చేసేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇతరులకు మేలు కలిగేటట్లు మాట్లాడాలి, ఇతరులకు మేలు కలిగేటట్లు చేయాలి. నీ మేలు ఎవరికి ఇవ్వాలి? నీ సంపాదన ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒక గొర్రెల మందని ఒక కాపరి కాస్తున్నాడు. ఇప్పుడు ఆ గొర్రెల్ని మేత వేయటం కానీ, తీసుకువెళ్ళి స్నానం చేయించి శుభ్రంగా ఉంచటం కానీ, దాన్ని కాపలా కాయటం కానీ చేస్తుంది ఎవరు? మేపేటువంటి కాపరి. ఇప్పుడు ఆ గొర్రె తీసుకెళ్ళి పక్కింటి కాపరికి ఇస్తే పాలు ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? బాగోదు కదా. అదే చెప్తుంది బైబిల్. నీవు ఇతరులకు మేలు కలుగునట్లు మాట్లాడాలి కానీ ఇతరులకు మేలు ఈ విధంగా చేయకూడదు. పౌలు గారి విషయంలో అదే చేశారు వాళ్ళు. పౌలు గారు కాపరిగా ఉంటే ఆ యొక్క సంఘానికి వేరే వాళ్ళు వచ్చి అబద్ధపు మాట్లాడితే, అబద్ధ క్రీస్తులాగా మాట్లాడితే వారికి వంతు పాడేవారు అనమాట ఈ కొరింథీయులు. అందుకే మీరు
ఉప్పొంగిపోచున్నారు కాబట్టి నాకు సమయం కుదిరినప్పుడు మీతో వచ్చి నా శక్తి కొలది మీతో మాట్లాడతాను అని కొరింథీ సంఘానికి మాట్లాడుతున్నారు. తర్వాత సామెతలు 22:11. సామెతలు 'హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు రాజు స్నేహితుడగును. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు వానికి రాజు స్నేహితుడగును. ఇక్కడ గొప్ప ఎగ్జాంపుల్గా చూస్తే మరి కొంతమంది ఉన్నారు అటువంటి వ్యక్తులు. యోసేపు గారి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, వేదనలు వచ్చాయి. ఆయన యొక్క గుణము, ఆయన ఎదుటి వారితో ప్రవర్తించే ప్రవర్తన గమనించి ఫరో రాజు తనకి ఒక రాజుగా ఒక స్థానాన్ని ఇస్తాడంటే ఒక రాజు స్నేహితుడుగా అయ్యాడు. తర్వాత ఆయన చనిపోయాక ఇజ్రాయేలు బానిసలుగా అయ్యారు. ఇక్కడ దానియేలు గారు ఉన్నారు. దానియేలు గారిని సింహపు బోన్లో వేస్తే ఆ రాత్రంతా ఆ యొక్క ప్రదేశపు రాజు నిద్రపోడు. ఎందుకని? రాజు బాధపడాల్సినంత అవసరం ఏముంది? రాజు ఒక ఆజ్ఞ విధించాడు, దాన్ని పాటించలేదు, శిక్ష అనుభవిస్తున్నాడుగా. కానీ ఆ రాజు నిద్రపోకుండా తెల్లవారగానే వెంటనే ఫస్ట్ ఆ గుహలోకి తొంగి చూచిందే రాజు. ఎందుకు? దయగల మాటలు పలుకువాడు, హృదయ శుద్ధి కలిగినటువంటి దావీదు గారి స్నేహితుడు ఆ రాజు. కాబట్టి మనము కూడా అట్టి హృదయ శుద్ధి కలిగి ఉంటే గొప్ప గొప్ప రాజులు మన స్నేహితులుగా ఉంటారు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. తర్వాత అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 40వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 40వ వచనం. వారు చెరసాలలో నుండి వెలుపలకి వచ్చి లూదయ ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూసి ఆదరించి బయలుదేరిపోయిరి. క్రొత్త నిబంధనలో పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి ఆదరించే మాటలు చెప్తూ ఉండేవాళ్ళు. ఆదరణ మాటలు అని అంటే ఎంకరేజ్మెంట్ అనమాట. అంటే ఏంటంటే బలం పొందించే మాటలు. నువ్వు ఈ పని బాగా చేస్తున్నావు, కొనసాగించు. నువ్వు దీనిలో తక్కువగా ఉన్నావా, నీకు ఇది సాధ్యం కావట్లేదా, ఏం కాదు నువ్వు చెయ్యగలవు అనేటువంటి ప్రోత్సహించే మాటలు మాట్లాడుతూ ఉండేవారు. లూదియా అనేటువంటి ఉదారంగు పొడి అమ్ముకునేటువంటి స్త్రీ పౌలు గారు చెప్పే మాటలు విని బాప్తీసం తీసుకుంటుంది. ఆమె తీసుకొని తన ఇంటి కుటుంబం మొత్తాన్ని తీసుకోమని చెప్పి ప్రోత్సహించి వారు కూడా ఏకంగా తీసుకుంటారు. తీసుకొని మరి పౌలు గారిని, శీల గారిని మరి చెరసాల్లో వేసినప్పుడు లూదియా గారి దగ్గరకు వస్తారు. వాళ్ళు విడిచిపెట్టేశాక లూదియా గారి దగ్గరికి వచ్చి మరి వారికి ఆదరణ కలిగేటువంటి కొన్ని మాటలు చెప్పి బోధించి పంపిస్తారు. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలి అని అంటే ఎదుటి వారిని ఆదరించే మాటలుగా ఉండాలి. కష్టాల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా అంటే మనం వారిని ఆదరించే, మళ్ళీ ఏం కాదులే అమ్మ ప్రార్థన చేసుకో దేవుడు చూసుకుంటాడు అని అనాలే. కానీ నీకు ఇంతే అయ్యిద్దిలే, నువ్వు ఇట్టవలా, అట్ట జరగలా, అట్ట చేయలా అన్న మాటలు మనం అనకపోయినా మన మనసులో ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మనం ఎదుటి వారితో ఆదరించే మాటలు మాత్రమే మాట్లాడాలి. తర్వాత సామెతలు 12:20. సామెతలు 12వ అధ్యాయము 20వ వచనం. సామెతలు 12వ అధ్యాయము 20వ వచనం. కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. మరి ఈ యొక్క ప్రపంచంలో మొట్టమొదటి సమాధానము ఎవరు తెచ్చారు తెలుసా మీకు?
ఈ ప్రపంచానికి మొట్టమొదటి సమాధానం యేసుక్రీస్తు ప్రభువారు సమాధానాన్ని తీసుకొచ్చారు. అవ్వ ఆదాము గారు ఉన్నటువంటి సమాధానాన్ని విరగ్గొట్టేస్తే, ఒక తెరను కట్టేస్తే వారిద్దరూ, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ తెరను తొలగించి సమాధానాన్ని దయచేశాడు మనకి, తండ్రికి. కాబట్టి సమాధానపరచువారు ధన్యులు. వారు ఏమని పిలుస్తారు? దేవుని కుమారులు అనబడతారంట. అంటే మన ఇరుపొరుగు వారి విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ, మన విషయంలో కానీ, మనకు పరిశుద్ధాత్మకు జరిగేటువంటి విషయంలో కానీ మనం ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. మనము సమాధానము అనంటే ఐక్యం కలిగి ఉండాలి. ఎదుటివారు గొడవలు ఆడుకుంటుంటే సమాధానపరచాలి. ఎదుటివారు మరి ఇబ్బందుల్లో ఉంటే వారికి సమాధానమైనటువంటి మాటలు, ఆదరణ మాటలు కలిగించాలి. వీటన్నిటిని చేస్తే మనం పరలోకంలో దేవుని కుమారులము, కుమార్తెలము అని పిలువబడతాము అని బైబిల్ సెలవిస్తుంది. తర్వాత సామెతలు 17వ అధ్యాయము 27వ వచనము. సామెతలు 17వ అధ్యాయము 27వ వచనము. మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు, శాంత గుణము కలవాడు వివేకము గలవాడు. మితముగా మాట్లాడువాడెవరు? తెలివి గలవాడంట. తెలివి కలిగినటువంటి వారు మితముగా మాట్లాడతారు, కొద్దిగా మాట్లాడతారు, సైలెంట్గా ఉంటారంట. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే మితముగానే మాట్లాడాలి, అధికముగా మాట్లాడకూడదు. ఎందుకు? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కాబట్టి విస్తారమైన మాటలు మనకు అనవసరమైనటువంటి విషయాలు, అవసరం లేదు విస్తారమైన మాటలు. మితముగా మాట్లాడితే చాలు. మితముగా మాట్లాడి జ్ఞానవంతురాలు, జ్ఞానవంతుడు అని అనిపించుకుంటే మంచిది అని బైబిల్ తెలియచేస్తుంది. తర్వాత అపోస్తుల కార్యములు 4:36. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనము. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి, ఒక నిమిషం, అపోస్తుల కార్యములు 4:36. ఒక్క నిమిషం. తైలమును అత్తరును హృదయము సంతోషపరచునట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చు మృదువైన మాటలు హృదయమును సంతోషపరచును. చెలికాని అంటే మనకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు, బంధువులు, మిత్రులు అని అంటారు. వీరి నుండి మృదువైన మాటలు వస్తే ఎదుటివారికి హృదయము సంతోషంగా ఉంటుందంట. వారి హృదయము ఆనందంతో నిండి ఉంటుందంట. మనము తైలము, అత్తరు రాసుకుంటే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కొన్ని ఏముంటాయి, వాసనలు ఉంటాయి, కొన్ని స్మెల్స్ మనిషి మనస్సుని కామ్ చేస్తాయి అన్నమాట, కొన్ని సువాసనలు. అందుకే అత్తర్లు వాడుతూ ఉంటారు, పూసుకుంటూ ఉంటారు వంటికి. ఎందుకనంటే మనిషి మనసులను ఒత్తిడి నుంచి తగ్గిస్తూ ఉంటాయి కొన్ని సువాసనలు. అలా అట్టి సువాసనలు మనిషి హృదయాలను సంతోషపరిచేలా ఉంటే, మన మాటలు వారికి ఆదరణగా ఉంటే వారిని సంతోష పెడతాయి, వారి హృదయాన్ని ఆనందింపచేస్తాయి అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి వారి హృదయం ఆనందపరచబడాలి అని అంటే మన మాటలు మృదువుగా ఉండాలి, శుతిమెత్తంగా ఉండాలి. ఎక్కడ గుచ్చుకునేటువంటి మాట రాకుండా చక్కగా మంచిగా మంచి చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉండాలి. ఏమంటారు అని అంటే కర్ర చావకూడదు, పాము చావకూడదు, అట్ట మాట్లాడాలి కొన్ని విషయాల్లో అంటూ ఉంటారు. కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు. సో మనం కూడా ఎదుటి వారితో మృదువుగా మాట్లాడాలి, మృదువుగా మాట్లాడే తత్వము మనలో ఉండాలి అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది.
సామెతలు 12:17 చివరి మాట. సామెతలు 12:17 సత్యవాద ప్రియుడు నీతి గల మాటలు పలుకును, కుటిల సాక్షి మోసపు మాటలు చెప్పును. సత్యవాది ప్రియుడు నీతి గల మాటలు పలుకును. నీతి అని అంటే ఏంటి అంటే నీచమైన దాన్ని తిరస్కరించువాడు అని అర్థం. నీచమైనవి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. అటువంటి వాటిని తిరస్కరించి వాటిని మనసుకు రానియకుండా ఉండేవాడే నీతిమంతుడు. బైబిల్లో చాలామంది ఉన్నారు. అబ్రహాము గారు ఉన్నారు. చూసి విగ్రహారాధన అంతా చూశారు. ఆ నీచమైన దానిని ఆయన అంగీకరించలా, దాన్ని త్రోసివేశాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నోవాహు గారు ఉన్నారు. ఆ తరంలో ఆయన ఒక్కడే నీతిమంతుడు. అంటే ఆ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి నీచమైన క్రియలను ఆయన తొలగించేశాడు, దగ్గరకు రానియలేదు కాబట్టి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. మళ్ళీ అబ్రహాము గారి తమ్ముడు లోతు గారు, ఆయన కూడా మరి సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణంలో ఉంటే వారు చేసేటువంటి పాపాలు చూడలేక ఆయన కూడా ఏం చేశాడు, నీచమైన వాటిని తక్కువగా చూశాడు. ఎందుకు? వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎక్కువగా ఏం చేస్తారంటే వ్యభిచారం చేస్తూ ఉంటారు. ఆ యొక్క పాపాన్ని ఈయన దగ్గరకు రానివ్వలేదు, ఆయన దూరంగా ఉంచాడు. కాబట్టి ఆ యొక్క ఊరి అంతటిలో ఆయన ఒక్కడే నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. కాబట్టి మనము కూడా నీచమైన దానిని తొలగించుకొని నీచమైన దానిని మన హృదయంలో నుండి తీసివేసుకుంటే నీతిమంతులుగా తీర్చబడతాము అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి దేవుడు చెప్పేటువంటి మాట ఒక్కటే, నీవు ఏ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా మాట్లాడకూడదు అని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే బైబిల్ చదివితే తెలుస్తుంది. లేదు నాకు బైబిల్ చదవటం రాదు, అప్పుడు నీకెలా తెలుస్తుంది? ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? నీలో పరిశుద్ధాత్మ దేవుడు బలపడతాడు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు బలపడ్డాడు అనుకో, నువ్వే పని చేస్తున్నా సరే ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. ఏ విధంగా మాట్లాడాలో నీకు తెలియచేస్తాడు. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడకూడదని ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ట్రైనింగ్ ఇస్తాడనమాట. మనం పరిశుద్ధాత్మ దేవుని వాయిస్ని రైజ్ చేయాలి, వెలుగెత్తి మనకి బాగా వినిపించేలా మనం చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి. మన ప్రార్థనే మనకు బలము, మన కుటుంబకులకు బలము, ఇరుగు పొరుగు వారికి బలము. మన నాశనమే మనకి నాశనము, ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా నాశనమే జరుగుతుంది. కాబట్టి మన ప్రార్థన మన ఎదుగుదలకు మెట్టుగా ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. అయ్యా ఏ పరిస్థితిలో ఏ విధంగా నేను మాట్లాడాలి, ఏ పరిస్థితుల్లో నేను సైలెంట్గా ఉండాలి, ఈ విషయాలు మనకి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే చెప్పగలడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటువంటి మాటలు మనం జాగ్రత్తగా ఆలకిస్తే సరిపోతుంది. లేదు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా వెళ్తే నిత్యము పాపం చేసేవారంగా ఉంటాము అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఇచ్చిన మాటలు మన హృదయంలో, మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు ఇచ్చినటువంటి గొప్ప దినాన్ని బట్టి, సమయం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిన్నటి వరకు మిరకల కాపుదలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజు నన్ను గ్రహించారు. వందనములు నా తండ్రి ప్రభా. ఈరోజు నాయన మేము విన్నటువంటి వాక్య భాగము ఎక్కడ తండ్రి తొట్టిల్లకుండా, మర్చిపోకుండా, సైతానుడు ఎత్తుకుపోకుండా మా హృదయంలో మేము భద్రపరుచుకొని నాయన నీ పక్షముగా మాట్లాడి నీకు ఇష్టానుసారంగా మా యొక్క మాటలు, నాలుక ఉపయోగపడుటకు సహాయం చేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని యేసునామమున పెట్టి అడిగి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడు 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 ఉన్న ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిన్నటి వరకు మిరకల కాపుదలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించినటువంటి విధానం బట్టి వందనములు తండ్రి. అయా తండ్రి, ఎంతోమంది రోజుల నశించిపోచుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా
మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచినటువంటి విధానం బట్టి వందనములు. నా తండ్రి ప్రభ, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క సంఘమును గురించి జ్ఞాపకం చేసుకోండి. మీరు మాకు అప్పగించినటువంటి పరిచర్యకు వందనములు. ఈ యొక్క పరిచర్యను అభివృద్ధి చేసేటువంటి జ్ఞానమును, తలంపులను మాకు అనుగ్రహించండి. ఈరోజు జరిగినటువంటి పరిచర్యలో ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించారు వందనములు. ఈ యొక్క తండ్రి ప్రభ వాతావరణంలో తండ్రి మంచి ఆరోగ్యమును మాకు అనుగ్రహించండి. అనుదినము ఆహారమును అనుగ్రహిస్తున్నారు వందనములు. నా తండ్రి ప్రభ సహాయం చేయండి. నా తండ్రి ఈ యొక్క మినిస్ట్రీని అభివృద్ధి చేయాలని తలంపులో ఉన్నాము నాయన. అయ్యా, ఎక్కడైతే నీ యొక్క పరిచర్య ఏ చిన్న బిడ్డలకైతే అందట్లేదో నా తండ్రి, ఆ యొక్క చిన్న బిడ్డలకు మేము అందజేయుటకు మాకు సహాయం చేయండి తండ్రి. అయా తండ్రి, అట్టి తలంపులను మాకు అనుగ్రహించండి. ఇంత గొప్ప ఘనతను మాకు అనుగ్రహించారు వందనము. నా తండ్రి, ఈరోజు విన్నటువంటి వాక్య భాగంలో నాయన ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడకూడదని మీరు మాకు తెలియజేస్తారు వందనములు. అయా తండ్రి, అట్టి విధముగా మమ్మల్ని ఉంచకుండా నాయన, అయా సైతానుడు పుట్టించేటువంటి మాటలకు మేము లోనవ్వకుండా నా తండ్రి, వాడికి బానిసగా మేము ఉండకుండా పరిశుద్ధాత్మ దేవునికి మేము లోనయ్యి పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించకుండా నాయన, ఆ యొక్క పరిశుద్ధాత్మ మాటలు మేము ఆలకించి చేసేవారంగా ఉండటకు సహాయం చేయండి. అయా వట్టి వారము నా తండ్రి, అయా ఏమి తెలియని వారము నాయన, అయా నా తండ్రి నిన్ను ప్రార్థించుటకు కూడా అర్హులము కాని వారము నాయన. నా తండ్రి ప్రభువా, అట్టి వారిని నీవు లేవనెత్తి ప్రభువా మమ్మల్ని ఒక స్థానంలో నుంచోబెట్టి ఉన్నటువంటి విధానమును బట్టి వందనములు. నా తండ్రి సహాయం చేయండి. ఈ యొక్క మాటలు మా హృదయంలో భద్రపరచండి. మేము ఏ మాటలు పలుకున్నప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని హెచ్చరించుటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మాలో బలంగా వాడబడుటకు సహాయం చేయమని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరి హృదయంలో యొక్క మాటలు భద్రపరచండి. వారి దినదిన విషయంలో యొక్క మాటలు నెమరు వేసుకున్న కృపను వారికి అనుగ్రహించండి. మీరు ఆకడికి సిద్ధపడుటకు సహాయం చేయండి. నా తండ్రి, యథావిధిగా తండ్రి నీ చిత్తమైతే మరలా శనివారం ఉపవాస కూడికప్పుడు మేమందరము సమకూడి ఏకంగా నేను స్తుతించి గణపరిచే భాగ్యమును అందరికీ అనుగ్రహించండి. నా తండ్రి, ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితుల్లో తోడుగా ఉండండి. అయా తండ్రి, నూతన గృహం విషయంలో తోడుగా ఉండండి. రావాల్సినటువంటి బిల్స్ విషయంలో తోడుగా ఉండండి. కుమారాంటి చేయబట్టి నూతన కార్యంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఆ కార్యంలో ఎటువంటి ఆటంకులు, ఇబ్బందులు కలగకుండా ఆ యొక్క కార్యక్రమం సాఫీగా జరిగే కృపను అనుగ్రహించండి. అనుకున్నటువంటి రీతిగా అనుకున్నటువంటి తండ్రి ప్రభు సమయంలో సరిగ్గా జరుగుటకు సహాయం చేయండి. ఆ యొక్క పని నీకు మహిమార్థంగా ఉండటకు సహాయం చేయండి. నా తండ్రి, నీకే వందనములు. అయ్యా చంద్రాంటి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆంటీకి ఉన్నటువంటి సమస్య నా తండ్రి ప్రభా, స్థలము కావాలి, సొంత ఇల్లు వేసుకోవాలని ఆశపడుతుంది. అయా తండ్రి, గృహము నా ప్రభా, మానవుడికి ప్రపంచంలో మొట్టమొదటి కలే గృహము నా తండ్రి ప్రభా, సొంత గృహము నాయన. అయా యొక్క సొంత గృహమును సాకారం చేయండి. ఆ యొక్క కళను తీర్చిదిద్దండి నాయన. అయా ప్రభా, నీకు వేడుకుంటూ తండ్రి నిన్ను ప్రార్థిస్తూ ఉన్నది నాయన. నీవు చేసే మేలు కొరకు ఆశతో అర్థిస్తున్నటువంటి తనని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆంటీ చేసే ప్రార్థనను ఆలకించండి. ఆ యొక్క కార్యములు సఫలమగుటకు సహాయం చేయండి. ఇంటి చుట్టూ మీరకల కాపుదలు భద్రపరచండి. అయా ఇంటి చుట్టూ ఉన్నటువంటి పాముల ద్వారా ఎటువంటి కీడు తండ్రి ఆపద ఆ యొక్క ఆంటీకి జరగకుండా ఉండటకు సహాయం చేయండి. కృష్ణమైన ఆంటీని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయా పెద్దకు ప్రేమించి ఇచ్చినటువంటి 2 బిడ్డలను బట్టి వందనములు. సుఖ ప్రసవంలో తోడుగా ఉండినటువంటి విధానం బట్టి వందనములు. ఆరోగ్య విషయంలో తోడుగా ఉండండి. బిడ్డలు ఎదుగుదల విషయంలో తోడుగా ఉండండి. అయా యొక్క ఆంటీ ఇద్దరు పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ యొక్క జీవితమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆంటీకి ఉన్నటువంటి అనారోగ్యమును తీసివేయండి. ఆంటీ తండ్రి ప్రభ మోకరించి నిన్ను ప్రార్థించి నిన్ను ఎట్లు ప్రార్థించాలో తండ్రి, ఏ విధంగా ప్రార్థించాలో ఆంటీకి నేర్పమని కోరుకుంటున్నాం నాయన. నీకు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క కుటుంబాల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. అనుదినము మీరు చేస్తున్నటువంటి మేళను బట్టి వందనములు. మీ యొక్క మేళను బట్టి తండ్రి ప్రభు నిన్ను మహిమగాను నిన్ను గొప్పగాను మేము స్తుతిస్తున్నాం నాయన. అయా తండ్రి స్తోత్రములు ప్రభు. నన్ను ప్రేమించి ఇచ్చినటువంటి తండ్రి ప్రభు నీ యొక్క పరిచర్యను బట్టి వందనములు చెల్లించుకున్నాం. ఈ యొక్క పరిచర్యను అభివృద్ధి ఎలా చేయాలో ఆలోచనలు తలంపులను నాకు అనుగ్రహించండి. మేము ఇప్పుడు కూడికను ముగించుకొని మరలా సండే స్కూల్ పరిచర్యకు బయలుదేరబోచుండగా రాకపోకలు మీరు తోడుగా ఉండండి నా తండ్రి. ఆ ఆరోగ్య విషయంలో మీరు తోడుగా ఉండి క్షేమంగా మా గృహాలకి ఈ యొక్క కూడికలు ముగించుకొని ఈ యొక్క పరిచర్యను ముగించుకొని చేరుటకు సహాయం చేయండి. ఈ యొక్క ఎండలు అధికముగా ఉన్నాయి నా తండ్రి. ఈ యొక్క వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఈ అధికమైన ఎండలకు తండ్రి మాకు అనారోగ్యము రాకుండా మీరెక్కల కాపుదల మమ్మల్ని భద్రపరచమని చిన్న ప్రార్థన మీ పాదాల సంతకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి బ్రతిమాలుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైన నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.